అన్యాయాలు జరిగాయనేటువంటి విషయాలన్నీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా బయటపడుతూ వస్తుంది. లిక్కర్లో కుంభకోణం జరిగింది, లేకపోతే ఇటు సరఫరాల విషయంలో కుంభకోణం జరిగింది, అనేక విషయాల్లో కుంభకోణాలు జరిగాయి. భూముల విషయంలో జరిగింది, లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేసి దానికి సంబంధించినటువంటి సమాధానం చెప్పే వాళ్ళు కూడా లేకుండా పోయారు. ఇవన్నీ పక్కన పెడితే మట్టి విషయంలో కూడా కుంభకోణం జరిగిందనేటువంటి అంశం, అందులో గతంలో వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతలు వాళ్ళ అనుచరులు ఉన్నారనేటువంటి విషయం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది. అసలు ఏం జరిగింది సార్? ఈ మట్టి తవ్వకాల కుంభకోణం ఏంటి? దానికి సంబంధించినటువంటి ఆ మాజీ మంత్రులు కావచ్చు, వాళ్ళ అనుచరులకు సంబంధించి కావచ్చు, అరెస్టులు కూడా జరుగుతున్నాయి. ఏం జరిగింది ఈ అంశంలో మొత్తంగా? ఇక్కడ మనం ఒక సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. రంగస్థలం అనేటువంటి సినిమాలో ఒక జిగేల్ రాని ఒక పాట పాడుతుంది, అందరి దగ్గరికి వస్తా, అందరికీ కావాల్సింది నేను ఇచ్చుకుంటేనే పోతా, మీరు తొందరపడమాకండి అని. సో ఇక్కడ కూడా ఇంకొక విషయాన్ని చెప్తాను, విశ్లేషణ చేయము. రెడ్ బుక్ యొక్క సృష్టికర్తలు తెలుసా ఎవరికైనా? అందరూ ఏమనుకుంటారంటే రెడ్ బుక్ను సృష్టించింది లోకేష్ బాబు, కానీ వాస్తవంగా లోకేష్ బాబు కాదు. దాంట్లో వాళ్ళ యొక్క చిత్రాలను చక్కగా చిత్రీకరించుకున్నటువంటి వ్యక్తులు ఎవరంటే గన్నవరం వంశీబాబు, వల్లభనేని వంశీ, తర్వాత గుడివాడ నాని. వీళ్ళిద్దరూ రెడ్ బుక్ సృష్టికర్తలు, మూలకర్తలుగా చెప్పుకోవచ్చు. వీళ్ళ ద్వారానే రెడ్ బుక్ అనేటువంటి పదం వాడుకలోకి వచ్చింది, అందరూ చూడటానికి అది బయటకు వచ్చిందని చెప్పక తప్పదు. వీళ్ళు చేసినటువంటి వినీత పనులు అనేక ఉన్నాయి. మట్టి పేరు చెప్పుకొని, గ్రావెల్ పేరు చెప్పుకొని అనేక విషయాల్లో 100 కోట్ల రూపాయలు గడించినటువంటి సంగతి, దోపిడీ చేసినట్టు సంగతి ప్రజలందరికీ తెలుసు. సో అదే నేపథ్యంలో ఈ ఎన్నికల్లో వీళ్ళందరినీ మట్టి కర్పించడానికి ఎన్నికల కౌంట్ జరుగుతున్న గంట లోపలనే వీళ్ళిద్దరు తప్పించకపోయినటువంటి విషయాన్ని మనందరం గమనించాలి. ఓకే, గంట లోపల ఎంతసేపు లేట్ కూడా కాలే. దాంతో ఇదే ఒక విషయం, టీడీపీ కార్యకర్త పైన ఈయన ఎవరు వల్లభనేని వంశీ యొక్క అనుచరులు 6 దాడి చేశారు. ఆ దాడి చేసినటువంటి సందర్భంలో కూడా వాళ్ళ అనుచరులు అయినటువంటి 6 కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టడం జరిగింది. ఇక వీళ్ళిద్దరి సంగతికి వచ్చినట్లయితే మట్టి తవ్వకాల్లో కావచ్చు, గ్రావెల్ తవ్వకాల్లో కావచ్చు, దాదాపు 100 కోట్ల రూపాయల అవినీతి చేశారు వీళ్ళిద్దరు. ఆ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఆ విషయాల్లో ఇక్కడ నివేదిక వస్తుంది, అతి త్వరలో నివేదిక వస్తుంది. దాన్ని ఇమ్మీడియట్గా సిఐడికి కూడా సమర్పించేటువంటి పరిస్థితి ఉన్నది. ఎప్పుడైతే సిఐడి ఎంటర్ అవుతుందో, సిఐడి ఎంటర్ కాగానే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఎంత దూరంలో లేదు, అరెస్ట్ చేసే అవకాశం అతి దగ్గర. కానీ ఇక్కడ వంశీ విషయం ఏం చేస్తున్నాడు తెలుసా? ఎక్కడైతే తన నియోజకవర్గంలో వస్తే ఇబ్బందులు ఎదురవుతాయని గమనించి కోర్టు వాయిదాలు ఉన్నప్పుడు మాత్రమే వస్తున్నాడు. ఇంకో గమ్మతైన విషయం, మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఊళ్ళో కుక్కలకు పెళ్ళి హడావుడు అన్నట్టు ఎప్పుడో ఒకసారి దమ్మని ఇట్లా వస్తాడు, అట్లా వెళ్ళిపోతాడు. కానీ ఈ అవినీతి అంతా ప్రజలు గమనించారు కదా, అంత ఈజీగా ఎవరిని కూడా వీళ్ళని వదిలిపెట్టారు. ఇదే కేసులో దాదాపు 179 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు. దాని తర్వాత కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. దాదాపు 100 కోట్ల వరకు అవినీతి జరిగింది. ఇవన్నీ కూడా రికవరీ చేసేటువంటి పరిస్థితి ఎంతో దూరంలో లేదు, అతి దగ్గరలోనే ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే టీడీపీ ఆఫీస్ పైన దాడి జరిగినటువంటి అంశంలో కూడా వంశీ A1గా ఉన్నాడు. అందుకే ఇవన్నీ భయాలతోటే అక్కడ నియోజకవర్గం రాలేకపోతున్నాడు. కేవలం కేసులు ఉన్నప్పుడు మాత్రమే, కోర్టులో కేసు ఉన్నప్పుడు మాత్రమే తన అనుచర గణంతో వచ్చేసి హడావుడి చేసుకొని ఆ కోర్టులో అటెండ్ ఇమ్మీడియట్గా దొంగలాగా పారిపోతున్నటువంటి సంఘటన ప్రజలందరూ గమనించి ప్రజలు వెంట పడుతున్నటువంటి మన సందర్భాన్ని కూడా, ఆ సీనరీస్ని కూడా మనం చూసాం. దాని తర్వాత ఇంకొక పెద్ద విషయం చేశాడు మనోడు, నకిలీ పట్టాలు, నకిలీ ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చారు. చూడండి వీళ్ళు నకిలీల ప్రభుత్వమేమో మేము ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని ప్రజలను మచ్చక చేసే ప్రయత్నం చేస్తే ఈ ప్రబుద్ధుడు, ఈ మహా జగజ్జాతకుడు ఏం చేశాడంటే నకిలీ పట్టాలని సృష్టించాడు. సో ఇవన్నిటి సందర్భంలో ఇవన్నీ జరిగినట్టు సందర్భం. ఇంకొకటి, వైసీపీ హయాంలో వీళ్ళు చేసినటువంటిది అంతా ఇంత కాదు. వల్లభనేని వంశీ కావచ్చు, కొడాలి నాని కావచ్చు, అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు మాట్లాడిన మాటలు భువనేశ్వర్ మీద సమాజమే సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితులు తీసుకొచ్చారు వీళ్ళు. మరి అట్లాంటి సందర్భాన్ని, అట్లాంటి సంఘటనని లోకేష్ ఎట్లా వదిలిపెడతాడండి? అసలు
ఎవరినైనా ఇంట్లో ఒక చిన్న బాబునంటేనే సహించలేనటువంటి రోజులు తన తల్లిని అంత పెద్ద మాటలని తండ్రిని బాధించిన సంఘటనని లోకేష్ ఎట్లా మర్చిపోగలుగుతాడు? మరి వీళ్ళు సృష్టించిన రెడ్ బుక్లోనే వీళ్ళు చిత్రీకరించినటువంటి మరి ఫొటోసే ఉన్నాయి కదా, ఆ ఫొటోస్ మరి వాళ్ళ యొక్క రూపం చూడాల్సిందే కదా. రూపం చూడాలంటే వీళ్ళు డెఫినెట్గా ఊచలు లెక్క పెట్టాల్సిందే కనుక ఎన్నో రోజులు లేదు వీళ్ళు ఊచలు లెక్క పెట్టేటువంటి సమయం అతి తొందరలో ఆసన్నమైనటువంటి విషయాన్ని ప్రజలందరూ చూస్తున్నారు. దాని తర్వాత ఎప్పుడు వీళ్ళు లోపలికి పోతారా అందరు కలిసి చప్పట్లు కొడదాం అనేటువంటి సిద్ధంగా ప్రజలందరూ ఉన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకే సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. దానికి సంబంధించినటువంటి విషయాలు కూడా కొంత హైలైట్ అయ్యాయి. అసలు ఒక్కసారి మనం ఏం మాట్లాడారో చూద్దాం, తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ కార్యక్రమాన్ని చేద్దాం. ఒకసారి బాబు బయటికి వెళ్దాం. అధికారం ఉన్నా అధికారం లేకపోయినా లేకుంటే ఎప్పుడైనా సరే ప్రజల కోసం పనిచేశా. ఇప్పుడు కూడా అలాంటి సవాళ్ళని నేను స్వీకరించి మళ్ళీ ప్రజలు నిలబెట్టగలిగితే అదే నాకు కావాలి, అది చేసి తీరతానని ఆ రోజు ప్రతిజ్ఞ చేసి ముందుకు వచ్చానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ఒక విజ్ఞతతో ప్రజలు ప్రవర్తించారు. ఆ విజ్ఞత మీరు చూస్తే కీలకమైన సమయంలో 21 ఎంపీల్ని గెలిపించారు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల్ని. దీనివల్ల ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగింది. కాస్తో కోస్తో వెంటిలేటర్ పై నుండే రాష్ట్రానికి సహాయం చేయడానికి ఆ రోజు నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక పక్క నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ ప్రధానమంత్రి గారు అయిన నరేంద్ర మోడీ గారు అందరం కలిసి చెప్పాం. దాని మీద పూర్తిగా కేంద్రం కూడా సహకరించే పరిస్థితికి వచ్చారు. ఒక్కొక్క ఇటుక పేరుస్తూ ముందుకు పోతున్నాం. రాత్రి ఏది సాధ్యం కాదు. ఈ విషయాన్ని ఇక్కడుండే శాసనసభ్యులు కూడా అర్థం చేసుకుని మనం అందరం కూడా ప్రజలకు చెప్తూ మన ఆలోచన విధానం ప్రజలకు అంకితమైన భావంతో పనిచేస్తాం. అదే సమయంలో రాజీ లేకుండా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడిప్పుడే దగ్గర 162 రోజులు అయ్యింది. రోజులు లెక్క పెట్టుకుంటున్నాం. ఎందుకంటే అనునిత్యం బాధ్యత ఉంది మన మీద. ఇది మీరు చూసినప్పుడు చాలా డిపార్ట్మెంట్ గాడి తప్పిన డిపార్ట్మెంట్లన్నీ ఘాట్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. దగ్గర లెక్కలు కూడా చెప్పాను. ఇంకా బయట ఇష్టానుసారంగా ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు. సాక్ష్యాధారాలతో సహా 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు కానీ, గాడి తప్పిన వ్యవస్థలు, అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ శాఖలు, పెండింగ్ బిల్లు, అనేక సవాళ్లు విసిరిన మనకుండే అనుభవంతో వీలైనంతవరకు సరి చేసుకుంటూ వచ్చాం. ఎస్ శ్రీనివాస్ గారు, కేవలం చంద్ర